హైదరాబాద్ ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రికి చేరుకున్నారు మంత్రి దామోదర రాజనరసింహ. ఆసుపత్రిని పరిశీలించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి 70 మంది మానసిక రోగులు అస్వస్థతకు గురైన ఘటనపై ఆరా తీశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. Within the hospital, they widely services are managed by their policies. ఆసుపత్రిలో ఫుడ్ పాయిజన్ జరిగిందన్నారు మంత్రి దామోదర. దీంతో 92 మంది రోగులు ఇబ్బంది పడినట్లు చెప్పారు. 18 మందికి ఉస్మానియాలో చికిత్స కొనసాగుతున్నట్లు తెలిపారు. డైట్ చూసుకునే కాంట్రాక్టర్ పనితీరు బాగాలేదన్నారు. ఘటనపై కమిటీ ఏర్పాటు చేశామన్న మంత్రి దామోదర రాజనరసింహ కమిటీ రిపోర్టు రాగానే చర్యలు తీసుకుంటున్నామన్నారు. చనిపోయిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు. ఇక కరోనా వైరస్ పై ఆందోళన చెందకండన్నారు మంత్రి దామోదర. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు సాయంత్రం 6:30కు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఒక సంఘటన జరిగింది. 92 మంది మెంటలీ రిటార్డెడ్ పేషెంట్స్ అస్వస్థతకు గురైనరు. ఈ ఇన్స్టిట్యూట్ లో ఇంటేక్ బెడ్స్ 600, 8 వార్డ్స్. ప్రస్తుతం ఉన్న పేషెంట్స్ సంఖ్య 318. ఇందులో 92 మంది ఎఫెక్ట్ అయ్యారు. ఎఫెక్ట్ అయిన వారిని తక్షణమే 18 మందిని ఓజీహెచ్కు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ తరలించడం జరిగింది. 74 మందిని ప్రత్యేకంగా ఉస్మానియా జనరల్ హాస్పిటల్ టీమ్సే కానీ, గాంధీ హాస్పిటల్ టీమ్సే కానీ, వైద్య విధాన పరిస్థితికి సంబంధించిన వైద్య సేవకులే కానీ, డాక్టర్సే కానీ ఇలా ఒక 6 బృందాలుగా ఏర్పాటు చేసి స్పెషల్ కేర్ తీసుకోవాలి విధంగా నిర్ణయం తీసుకొని ఈ 74 మంది అండర్ ట్రీట్మెంట్ ఉన్నారు. ఇప్పుడు స్టేబుల్ ఉన్నారు. ఇంకో 1-2 డేస్లో వాళ్ళు నార్మల్సీకి వస్తారని ఆశిస్తున్నాము. అంత పెద్ద సీరియస్నెస్ లేదు. ఇక 18 మంది పేషెంట్స్ అయితే ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. వాళ్ళు కూడా స్టేబుల్ ఉన్నారు. మేబీ అనదర్ 1 or 2 days టైం దే విల్ బి డిశ్చార్జ్డ్. పంపిస్తాం. రైట్గా ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో జరిగిన ఫుడ్ పాయిజన్ గురించి అయితే ఇటు మంత్రి సందర్శించారు. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఎర్రగడ్డ హాస్పిటల్ నుంచి మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, దామోదర రాజనరసింహ అక్కడ హాస్పిటల్ సందర్శించినట్టుగా తెలుస్తుంది. అలాగే ప్రత్యేక కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? జూన్ 2వ తారీఖున జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ ఘటన తర్వాత 92 మంది ఆసుపత్రిలో చికిత్స పొందినటువంటి రోగులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి ఇప్పుడు ఒకవైపున వాళ్ళు చికిత్స పొందుతూ ఉండగానే మరోవైపున వరుసగా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కొద్దిసేపటి క్రితమే ఇటు ఎర్రగడ్డలో ఉన్నటువంటి మానసిక చికిత్స ఆసుపత్రికి వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చేరుకొని ఇక్కడ పరిస్థితిని ఆరా తీశారు. మరోవైపు ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత కొద్దిసేపటి క్రితమే రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ సైతం ఇటు ఆసుపత్రికి చేరుకోవడం జరిగింది. జరిగినటువంటి ఇన్సిడెంట్ ను దాదాపు 92 మంది ఏ రకంగా అస్వస్థతకు గురయ్యారు, ఇక ఫుడ్ పాయిజన్ అవడానికి సంబంధించినటువంటి కారణాలు ఏంటనేది ఇటు హాస్పిటల్ సూపరింటెండెంట్ ను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రజెంట్ ఆసుపత్రి లోపల ఇక్కడైతే దాదాపు 74 మంది అంటే 18 మందిని ఇప్పటికే తీవ్ర అస్వస్థతకు గురైన వాళ్ళందరినీ కూడా ఉస్మానియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. మిగతా 74 మందిని దాదాపు 6 బృందాలను ఏర్పాటు చేసి ఉస్మానియా హాస్పిటల్ నుంచి, అలాగే గాంధీ హాస్పిటల్ నుంచి, మిగతా ఆసుపత్రుల నుంచి 6 బృందాలను ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా ఒక ప్రత్యేకంగా రిహాబ్ సెంటర్ లోనే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం 74 మందిని కూడా ఇక్కడే హాస్పిటల్లోనే ఉంచి చికిత్సను అందిస్తున్నారు. ప్రజెంట్ లోపల జరుగుతున్నటువంటి వ్యవహారం మొత్తానికి సంబంధించి అక్కడ అంటే చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా పరామర్శించడం, వారికి వైద్య చికిత్స అందుతున్నటువంటి తీరును రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ లోపలికి వెళ్లారు. ఆయన అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అయితే ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి ఇప్పటికే
వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ మీడియాతో మాట్లాడటం జరిగింది. ఇన్సిడెంట్ ఎలా జరిగింది అనే దాని మీద ఆయన కొంత వివరణ కూడా ఇచ్చారు. ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. ఇప్పటికే లోపల మంత్రి ఇటు రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ లోపలికి వెళ్లడంతో లోపల పూర్తిగా అక్కడ ఎక్కడికక్కడ రెస్ట్రిక్షన్స్ విధించడం జరిగింది. లోపలికి ఎవరిని అనుమతించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే జరిగినటువంటి ఇన్సిడెంట్ పైన ఇప్పటికే మంత్రి ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. జూన్ 2వ తేదీన జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ లో ముఖ్యంగా జూన్ 2వ తేదీన ఇన్సిడెంట్ జరిగినప్పుడు కేవలం ఈ ఇన్సిడెంట్ అనేది ఫుడ్ పాయిజన్ అనేది డైట్ లోపం కారణంగానే జరిగిందనేటువంటి విషయాన్ని ఆయన కన్ఫర్మ్ చేశారు. అయితే లోపల 74 మంది ఇప్పుడు ఇక్కడ చికిత్స పొందుతున్నారు కాబట్టి ఈ 74 మందికి సంబంధించి ఒకవేళ ఎవరికైనా ఆరోగ్యపరమైనటువంటి ఆరోగ్య పరిస్థితి అనేది మరింత విషమించితే మాత్రం ఇక్కడ నుంచి వేరే హాస్పిటల్కు తరలించేందుకు కూడా తగిన ఏర్పాట్లు చేశారు. ఇక మరోవైపు వైద్య బృందాలు ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూనే ఉన్నాయి. నిరంతరం వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటూ చికిత్స జరుగుతున్నటువంటి తీరును మరోవైపున అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇటు ఒకవైపున మంత్రి తెలియజేసినటువంటి అంశాల్లో ముఖ్యంగా జూన్ 2వ తేదీన తెలంగాణ ఫార్మేషన్ డే రోజున సాయంత్రం ఇక్కడ జరిగినటువంటి వేడుకల్లో భాగంగానే వారికి పెట్టినటువంటి డైట్, అలాగే ఆ రోజు ఒక అదనంగా ఒక స్వీట్ ను కూడా ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. కేవలం డైట్ కారణంగానే యొక్క ఫుడ్ పాయిజన్ అనేది జరిగిందనే దానికి సంబంధించినటువంటి ఒక కన్ఫర్మేషన్ ను వైద్యారోగ్య శాఖ మంత్రి స్పష్టతనిచ్చారు. అలాగే దీనికి కారణం గత కొన్ని రోజుల నుంచి ఇక్కడ ఇటు డైట్ పరమైనటువంటి సమస్యలు కూడా ఉన్నాయి అనే విషయం తెలిసిన తర్వాత ఎవరైతే ఆ డైట్ ను చూసుకుంటున్నటువంటి కాంట్రాక్టర్ ఉన్నారో అతని యొక్క కాంట్రాక్ట్ ను కూడా రద్దు చేసినట్లు తెలిసింది. అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రుల్లో ఇప్పటికే ఒక కేసును కూడా ఫైల్ చేయడం జరిగింది. పూర్తిగా జరిగినటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించి ఈ ఫుడ్ పాయిజన్ ఘటన మీద ఒక కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీని ఏర్పాటు చేసి దీనికి అసలు బాధ్యులు ఎవరు, కారణం ఏంటి అనే దాని మీద కూడా పూర్తిగా కమిటీ ద్వారా తెలుసుకున్నటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కమిటీ యొక్క రిపోర్ట్ అనేది వచ్చిన తర్వాత బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకుంటామనేటువంటి విషయాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి స్పష్టతనిచ్చారు. మొత్తానికి జరిగినటువంటి ఘటనలో ఇప్పటికే 92 మంది అంటే మొత్తం 92 మంది 318 బెడ్స్ అనేవి ఎర్రగడ్డ ఆసుపత్రిలో ఉన్నాయి. ఇందులో ఆల్మోస్ట్ 92 మంది ఇటు ఫుడ్ పాయిజన్ కారణంగా అనారోగ్యానికి గురయ్యారు. ఇందులో తీవ్ర అనారోగ్య పాలైనటువంటి 18 మందిని ఇమీడియట్ గా హుటాహుటిన ఇటు ఉస్మానియా ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారు. వారు కూడా ఒక 2 రోజుల్లో కోలుకునేటువంటి అవకాశం ఉందన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు. ఇక ప్రస్తుతం కొంత ఆరోగ్యపరమైనటువంటి మరీ తీవ్రత లేనటువంటి వారందరినీ కూడా 74 మందిని ఇక్కడే ఎర్రగడ్డ ఆసుపత్రిలోనే ఉంచి వీరికి వివిధ వైద్య బృందాల ద్వారా వైద్య సహాయం అనేది అందిస్తున్నారు. ప్రజెంట్ కొద్దిసేపటి క్రితమే వారికి కావాల్సినటువంటి వైద్యానికి సంబంధించినటువంటి సామాగ్రి మొత్తాన్ని కూడా లోపలికి తీసుకెళ్లడం జరిగింది. వరుసగా అధికార యంత్రాంగం ఇక్కడ చేరుకుంటున్నారు. వివిధ ఆసుపత్రుల నుంచి వస్తున్నటువంటి వైద్య బృందాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లోపల చికిత్స పొందుతున్నటువంటి వారి యొక్క వైద్యపరమైనటువంటి అన్ని సహాయక చర్యలను కూడా చూస్తూ చికిత్సను అందిస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల లడ్డూ తయారీకి వినియోగించే కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అనుచరుడు పిఏ అప్పన్నకు సిట్ నోటీసులు ఇచ్చింది. 3 రోజులుగా అప్పన్నను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అప్పన్నతో పాటు మరో 6గురిని సిట్ విచారిస్తోంది. మరోవైపు త్వరలో టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డికి నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుత టీటీడీ ఈవో శ్యామలారావు ఇతర అధికారులకు నోటీసులు ఇచ్చి విచారించనున్నారు. ఇక త్వరలో లడ్డూ కల్తీ నిందితులను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఛార్జ్ షీట్ దాఖలు చేశారు అధికారులు. తిరుమల కల్తీ నెయ్యికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ప్రస్తుత టీటీడీ ఈవోగా ఉన్న శ్యామలారావు అలాగే ఇతర అధికారులు కూడా నోటీసులు ఇచ్చి విచారించినట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? రైతు శాలిని ఏదైతే దేశవ్యాప్తంగా భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం శ్రీవారి లడ్డు తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందంటూ రాష్ట్ర సీఎం ప్రకటించిన వెంటనే
అలాగే సిట్ కూడా విచారిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక బృందం విచారిస్తుంది. దీన్ని ఈ మధ్యనే ఏసీబీకి బదిలీ చేశారు. పూర్తిగా ఈ గత నెల 7వ తారీఖు కూడా ఛార్జీ దాఖలు చేసిన పరిస్థితి. ఇప్పుడు తాజాగా టిటిడి మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అనుచరుడు పిఏ అప్పన్నకు నోటీసులు ఇచ్చి విచారిస్తున్నారు. గత 2 రోజులుగా తిరుపతి కార్యాలయంలో ఆయన విచారిస్తున్నట్టుగా సమాచారం అయితే ఉంది. ఆయనతో పాటు మరో 6గురిని విచారిస్తున్నారు. వీరు ఎవరు అంటే టీటీడీ ఉద్యోగుల, ఆ ప్రైవేట్ డైరీలో పనిచేసే సిబ్బంది అనే విషయం తేలాల్సి ఉంది. మరోవైపు త్వరలో టీటీడీ మాజీ చైర్మన్ పనిచేసిన వైవి సుబ్బారెడ్డికి, అలాగే టీటీడీ ఈఓగా పనిచేసిన ధర్మారెడ్డికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అయితే ఉంది. ఎందుకంటే చిట్టు గత 4 రోజులుగా గోప్యంగా విచారిస్తుంది. వీరిని కీలక పరిణామం చెప్పుకోవాలి. గతంలో మొత్తం చిట్టు విచారణలో దాదాపు 6 డైరీలకు సంబంధించిన సిబ్బందితో పాటు వారి యాజమాన్యాన్ని 14 మంది అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో లడ్డు నెయ్యి కల్తీ జరిగిన విషయంలో ఎవరు పాల్గొన్నారు, ఎవరు ప్రమేయం ఉన్నట్లుగా గుర్తించేందుకు, అలాగే టెండర్ దాఖలు చేసిన సమయంలో ఎవరు పాల్గొన్నారు, టీటీడీ ఉద్యోగుల ప్రమేయం ఉన్నట్టుగా గుర్తించిన నేపథ్యంలో ఇప్పుడు తాజా పరిమాణాల నేపథ్యంలో చూసుకుంటే టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ కి విచారిస్తున్న తరుణంలో కీలక పరిణామం చోటు చేసిందని చెప్పుకోవాలి. మరోవైపు ఈ కేసులో ప్రవేశిస్తున్న వారి ఖచ్చితంగా వదలబోము. దీన్ని సుప్రీంకోర్టు సీరియస్ గా తీసుకుంది. దేశవ్యాప్తంగా శ్రీవారి భక్తుల మనోభావాలు ముడిపడిన అంశం కాబట్టి త్వరలో ఒక నివేదిక కూడా ఇవ్వబోతున్నట్టు సమాచారం అయితే ఉంది. ఎవరైతే మాజీ చైర్మన్ పనిచేసిన వైవి సుబ్బారెడ్డి కావచ్చు, ఆ సమయంలో ఉన్న టీటీడీ ఈఓ ధర్మారెడ్డి కావచ్చు, వారికి కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. వారిని పిలిచి ఈ సిట్టు విచారించబోతుంది. దీన్ని పూర్తిగా గోప్యంగా విచారిస్తారు. ఎక్కడ కూడా విషయాన్ని బయట వెల్లడించలేకపోతున్నారు. గత 3 రోజులుగా తిరుపతి కార్యాలయంలో విచారిస్తున్నప్పటికీ అటు మీడియాకి కానీ ఇటు అధికారులు కానీ సమాచారం లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మరోవైపు ఈ విషయం వస్తున్న విషయాన్ని వెంటనే టీటీడీ మాజీ చైర్మన్ తో మాట్లాడే ప్రయత్నం చేయనప్పటికీ ఆయన అందుబాటులో రావడం లేదు. అయితే పూర్తిగా అధికారులు గతంలో పనిచేసిన వారిని ఒత్తిడి మేరకే టెండర్ దాఖలు చేసిన వారు ఉన్నట్టుగా గుర్తించే అవకాశం ఉంది. కాబట్టి పూర్తిగా ఈ విషయాన్ని లోతుగా దర్యాప్తు చేస్తుంది సిట్. శాలిని. రైట్, థ్యాంక్ యూ సురేష్. కేసీఆర్ కి కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ జాగృతి బగ్గుమంది. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా ప్రారంభమైంది. ఇక మధ్యాహ్నం 1 గంట వరకు ఈ మహాధర్నా కొనసాగనుంది. గోదావరి నీళ్లను ఒడిసిపట్టి నెర్రలు బారిన తెలంగాణ నేలను సస్యశ్యామలం చేసిన కేసీఆర్ కి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా నోటీసులు ఇచ్చారని జాగృతి అధ్యక్షురాలు కవిత మహాధర్నాకు పిలుపునిచ్చారు. మాత్రం అప్పర్ భద్రకు నేషనల్ ప్రాజెక్ట్ హోదా ఇచ్చిండ్రు. ఎన్నికలు రాగానే ఉత్తరప్రదేశ్ లో కేన్ బేత్వా అనే ప్రాజెక్ట్ కి హోదా ఇచ్చిండ్రు. నిజంగానే బీజేపీ నాయకులకు తెలంగాణ పౌరుషం ఉంటే, మీకు చీము నెత్తురు ఉంటే నేషనల్ ప్రాజెక్ట్ హోదా కాళేశ్వరంకు తీసుకొచ్చి తెలంగాణను బతికించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మన గోదావరిని దోపిడీ చేసుకొని దొంగదారిన తరలించకపోవడానికి ప్రయత్నం చేస్తుంటే బీజేపీ నాయకులు మాట్లాడకపోతే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎన్నటికి కూడా క్షమించరు. ఈ విషయాన్ని కూడా మీరు గమనంలోకి పెట్టుకోవాలి. తక్షణమే కిషన్ రెడ్డి గారు బనకచర్ల ప్రాజెక్టుని ఆపించాలని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. ఈ మాటలు మళ్ళా ఎందుకు చెప్తున్నామంటే, తెలంగాణ ఉద్యమం పుట్టిందే నీటి కోసం. నీళ్లలో నిప్పు పుట్టించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. అటువంటి నాయకుడి నీడను కూడా ముట్టుకునే అర్హత రేవంత్ రెడ్డి గారికి లేదు. కానీ ఏదో ఒకటి చేయాలి, కేసీఆర్ ని బద్నాం చేయాలి, 1,00,000 కోట్లు తిన్నారని ఆగమాగం చేయాలని ప్రయత్నం చేసిరు. మొత్తం ప్రాజెక్టు ఖర్చే కేసీఆర్ గారు ఉన్నప్పుడు పెట్టింది 82,000 కోట్లు. దానిలో 1,00,000 కోట్ల అవినీతి జరిగితే మరి 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఏడికేళ్ళు వచ్చినాయి, ఇన్ని బ్యారేజ్లు ఏడికేళ్ళు వచ్చినాయి, ఇన్ని రిజర్వాయర్లు ఏడికేళ్ళు వచ్చినాయి, ఇన్ని సబ్స్టేషన్లు ఏడికేళ్ళు వచ్చినాయి. మరి ఆ విషయాన్ని ఇప్పుడిప్పుడు తెలంగాణ ప్రజలు సోయి తెచ్చుకొని ప్రశ్నిస్తా ఉన్నారు. ఎన్నికలలో మీరు ఆగం చేసిండ్రు, దొంగదారిన గెలిచిండ్రు, ఇవాళ అధికారంలో ఉన్నారు. ఇప్పటికన్నా ప్రజల పక్షాన మాట్లాడాలి, ఇప్పటికన్నా ప్రజల కోసం పనిచేయాలని ముఖ్యమంత్రి గారిని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. మరి కేసీఆర్ గారి కోసం ఇవాళ జాగృతి కార్యాచరణ తీసుకున్నది. రేపటి నాడు మేము అవకాశం ఇస్తాం, 1 నెల రోజులు వెయిట్ చేసి చూస్తాం. ముఖ్యమంత్రి గారు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టాలని కేంద్రానికి ముఖ్యమంత్రి గారే ఉత్తరం రాయాలి, బనకచర్ల ప్రాజెక్ట్ ఆపమని. కిషన్ రెడ్డి గారే ఉత్తరం రాయాలి, ఈటెల రాజేందర్ గారే ఉత్తరం రాయాలి, మన గోదావరి కాపాడుకోవాలని. ఇవాళటి నుంచి నెల రోజుల తర్వాత ఈ 2 జాతీయ పార్టీలు కార్యాచరణ తీసుకోకపోతే గోదావరిని కాపాడుకోవడానికి మళ్ళా ఒకసారి జాగృతి తప్పకుండా ఉద్యమం చేస్తుంది. తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉద్యమం చేసి మన హక్కైనటువంటి గోదావరి నీళ్లను మన పొలాలకు మళ్లించడానికి మరొక ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మా జాగృతి నాయకులు
ప్రతి ఒక్కరు మళ్ళా కేసీఆర్ లెక్క తయారైంది. అందరు కూడా అద్భుతంగా మాట్లాడుతున్నారు. మా అన్నల కన్నా ఎక్కువ మంచిగా మా అక్క చెల్లెలు కూడా మాట్లాడుతున్నారు. కానీ అందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వనందుకు క్షమించాలని కోరుతున్నా. బీసీ నాయకులు నరహరి గారు, కోలశ్రీని గారు, రాచమల్ల బాలకిషన్ గారు, నరేష్ గారు, విజయేందర్ గారు, ఆలకొండ హరి గారు, శివ గారు, సగర శ్రీనన్న గారు, మా ఆనంద్ గారు, విజయ్ భాస్కర్ గారు, మరి అమానుల్లా ఖాన్ గారు, మా తమ్ముడు ప్రశాంత్ గారు, అట్లానే శివారెడ్డి గారు, మరి మా తమ్ముడు ఇంకొక తమ్ముడు వంగపల్లి శ్రీనివాస్ గారు, మా నవీన్ అన్న, మా యాదగిరి అన్న, మా యూత్ అధ్యక్షుడు సంపత్ గౌడ్ గారు, అట్లానే నరేందర్ గారు లీగల్ సెల్ అధ్యక్షుడు, మా సుజీత్ గారు, మా అన్న మహేందర్ అన్న హైదరాబాద్లో నిన్న అగ్గి ఉట్టించి మొత్తం జాగృతినంతా పెద్ద ఎత్తున విస్తరింపజేస్తున్న మా మహేందర్ గారు, మా శ్రీనివాస్ యాదవ్ గారు, మా మహిళా మనులందరికీ కూడా హృదయపూర్వకంగా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ హృదయపూర్వకంగా మీ అందరికీ కూడా ఉద్యమాభివందనాలు. మనము రేవంత్ రెడ్డి గారి మీద యుద్ధం చేయడానికి సదా సిద్ధంగా ఉండాలని మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జబువా జిల్లాలో వ్యాన్ పై సిమెంట్ లారీ పడింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా 2కి గాయాలయ్యాయి. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు తెలిపారు. మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జబువా జిల్లాలో వ్యాన్ పై సిమెంట్ లారీ పడింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా 2కి గాయాలయ్యాయి. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, అసలు ఈ ప్రమాదం జరగడానికి కారణం ఏంటి, అప్డేట్స్ ఏంటి? మధ్యప్రదేశ్ లో ఈ యొక్క ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఇదంతా కూడా వ్యాన్ లో దీనికి సంబంధించి వెళ్తుండగా అక్కడ సిమెంట్ సంబంధించిన లారీ ఆ వ్యాన్ పైన పూర్తిగా యొక్క పడటంతో సిమెంట్ సంచిలో 9 మంది అక్కడికక్కడే చనిపోయారు. అయితే 2కి మాత్రం తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. జుబువా జిల్లా సంబంధించిన నేపథ్యంలోనే ఒక ఘటన కూడా చోటు చేసుకుంది. లారీ సిమెంట్ ఒక్కసారిగా పూర్తిగా దీనికి సంబంధించి వారు ప్రయాణిస్తున్న వ్యాన్ పైన పడటంతోనే ఒక ఘటన కూడా చోటు చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఈ యొక్క ఘటనలు చూస్తే 2కి తీవ్ర గాయాలు కాయాయి. మరి 9 మంది మాత్రము అక్కడనే చనిపోయారు. మొత్తానికి పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్. పిఎస్ఆర్ ఆంజనేయులు అస్వస్థతకు గురయ్యారు. పిఎస్ఆర్ ఆంజనేయులు హై బీపీతో బాధపడుతుండటంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పిఎస్ఆర్ ఆంజనేయులు ఏపీపీఎస్సీ కేసులో విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్నారు. పిఎస్ఆర్ ఆంజనేయులు అస్వస్థతకు గురయ్యారు. పిఎస్ఆర్ ఆంజనేయులు హై బీపీతో బాధపడుతుండటంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పిఎస్ఆర్ ఆంజనేయులు ఏపీపీఎస్సీ కేసులో విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్నారు.
పిఎస్ఆర్ ఆంజనేయులు అస్వస్థతకు గురయ్యారు. పిఎస్ఆర్ ఆంజనేయులు హై బీపీతో బాధపడుతుండటంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పిఎస్ఆర్ ఆంజనేయులు ఏపీపీఎస్సీ కేసులో విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రస్తుతం పిఎస్ఆర్ ఆంజనేయులు ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? సీనియర్ ఐపీఎస్ అధికారి అట్లాగే గత ప్రభుత్వంలో చీఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ గా పనిచేసినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అంటే గతంలో జరిగినటువంటి ఏపీపీఎస్సీలో జరిగిన అవకతవకలపై ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా విజయవాడ జిల్లా జైల్లో ఉన్నారు. అయితే గత కొంతకాలంగా ఆయన దాదాపుగా 2 నెలల నుంచి కూడా అతను జైల్లో ఉన్నట్లు తెలుస్తా ఉంది. దీనికి ప్రధాన కారణం ఫస్ట్ కేసు వచ్చేసరికి ముంబై నటి జపాన్ కేసు కాగా, రెండవది మరి ఏపీపీఎస్సీ అవకతవకకు సంబంధించి దీనికి సంబంధించి కోర్టు రిమాండ్ విధించిన నేపథ్యంలో అతను విజయవాడ జిల్లా జైలుగా ఉండడం జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు ఆరోగ్య పరిస్థితి నిలకడగా లేనట్లు గమనించినటువంటి జిల్లా జైలు అధికారులు అతన్ని ఆసుపత్రిలో ఎప్పటికప్పుడు వైద్యం చేపిస్తూనే ఉన్నారు. అయితే అతని హై బీపీ ఎక్కువ ఉండడం వల్ల సమస్య హై బీపీ సమస్య ఎక్కువగా ఉందని వైద్యులు నిర్ధారించడం జరిగింది. దీనిలో భాగంగానే ఈ రోజు ఉదయం కూడా పిఎస్ఆర్ ఆంజనేయులకి కొంచెం హెల్త్ అస్వస్థత గురి కావడంతో అతన్ని ఇమీడియట్ గా పోలీసు వాహనాల్లో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యం జరుగుతూ ఉంది. అంటే ప్రస్తుతానికి అంత ప్రమాదం లేదు, నిలకడగానే ఉన్నట్లు వైద్యులు చెప్పినట్లు తెలుస్తా ఉంది. తర్వాత వైద్య పరీక్షల అనంతరం కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు మళ్ళీ విజయవాడ జిల్లా జైలుకి తరలిస్తారు. అయితే దీనికి సంబంధించి కూడా అతను గతంలో కూడా అంటే లోపల అతను జైలు అంటే లోపల అతను రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు ప్రస్తుతం అక్కడ అంటే టాబ్లెట్స్ అంటే డాక్టర్లు ఇచ్చినటువంటి సూచనలు పాటించకపోవడంతో పాటు అట్లాగే అతను మెడిసిన్ వాడట్లేదు అనేది ప్రధానంగా వినిపిస్తా ఉంది. అతను మెడిసిన్ ఎందుకు వాడట్లేదు అనే దాని మీద గతంలో కూడా 2-3 సార్లు అతనికి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా జిల్లా జైలు అధికారులు అతన్నే హాస్పిటల్లో చూపించడం జరిగింది. అప్పట్లో కూడా సేమ్ ఇష్యూతో అతను ఆరోగ్య సమస్యతో అతను బాధపడడం జరిగింది. మళ్ళీ అదే ఆరోగ్య సమస్య అతనికి ఇబ్బందులు రావడం వల్ల ప్రస్తుతం అయితే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరి ఆసుపత్రిలో వైద్యులు మొత్తం కూడా అతని ఆరోగ్యంతో పిఎస్ఆర్ ఆంజనేయుల ఆరోగ్యంతో పూర్తిగా అతను వైద్యులు ఇచ్చిన నివేదిక ప్రకారం మళ్ళీ జిల్లా జైలుకి తరలిస్తారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. నేటి నుంచి మంత్రులతో ముఖాముఖి ఉంటుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలతో ఈ కార్యక్రమం తిరిగి ప్రారంభించినట్టు వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం మంత్రులతో ముఖాముఖి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఆయన. సత్వర సమస్యల పరిష్కారం మంత్రుల ముఖాముఖి ఉపయోగపడుతుందన్నారు పొన్నం. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదన్నారు. ప్రభుత్వం పక్షాన బాబు జగ్జీవన్ రామ్ పూలే భవన్లో ప్రతి మంగళవారం శనివారం అక్కడ విజ్ఞప్తులు తీసుకుంటున్నప్పటికీ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడ్డారో, ఎవరైతే ప్రజాపాలన కావాలని ఆకాంక్షించి ఓటేసినటువంటి కామన్ మ్యాన్ సామాన్యులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలున్నా గాంధీ భవన్ అనేటువంటిది పార్టీ అధికారంలోకి రావడానికి వేదిక అయినటువంటి కార్యాలయం ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వ పార్టీకి సంబంధించినటువంటి ఒక దేవాలయం లాంటిది. ఇక్కడికి వచ్చేటువంటి పిటిషన్లు తప్పకుండా ప్రభుత్వంలో అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని పరిష్కరించే విధంగా గాంధీ భవన్ నుంచి కూడా దానికంతా కూడా డాటా చేస్తూ దానికి సంబంధించినటువంటి పర్సుయేషన్ను కూడా ఫాలో అప్ చేస్తూ దానికి సంబంధించినటువంటి పని విధానము పనికి సంబంధించినటువంటి స్టేటస్ను కూడా పిటిషనర్స్కు చెప్పే విధంగా ఏర్పాట్లు సాంకేతికంగా కూడా పెరుగుతున్నటువంటి సాంకేతికమైన అంశాలతోటి క్రోడీకరిస్తూ ఉన్నారు. ఆనాడు ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు, హనుమంతుడు గుడి లేని ఊరు లేదని ఎట్లయితే అన్నామో మళ్ళీ ఆ విధంగా నియోజకవర్గానికి 3500 ఇల్లు ఇచ్చే కార్యక్రమం కావచ్చు. హైదరాబాద్ నగరంలోనే ఒక కొత్త 1,00,000 మందికి నూతనంగా రేషన్ ఇచ్చే కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఈ విధంగా ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, అదేవిధంగా రాజీవ్ వికాసం ఇలా అనేక కార్యక్రమాలు తీసుకోబోతున్న ఈ ప్రభుత్వం మీద తప్పకుండా ప్రజల ఆశీర్వాదం ఉంచుని ప్రభుత్వం పక్షాన బాబు జగ్జీవన్ రామ్ పూలే భవన్లో
ప్రతి మంగళవారం శనివారం అక్కడ విజ్ఞప్తులు తీసుకుంటున్నప్పటికీ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడ్డారో, ఎవరైతే ప్రజాపాలన కావాలని ఆకాంక్షించి ఓటేసినటువంటి కామన్ మ్యాన్ సామాన్యులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలు ఉన్నా గాంధీ భవన్ అనేటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిర్మల్ జిల్లాలో ఏఎస్ఐ ఓవర్ యాక్షన్ చేశాడు. తన సమస్య చెప్పుకునేందుకు వచ్చిన రెవెన్యూ సదస్సుకు వచ్చిన వృద్ధ రైతును నిర్దాక్షిణంగా గెంటేశాడు పోలీస్ అధికారి. తహసీల్దార్ ఛాంబర్ నుంచి బయటకు నెట్టుకుంటూ వెళ్లాడు ఏఎస్ఐ. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్లోని ఈ దారుణం చోటు చేసుకుంది. ఇక పోలీస్ అధికారి తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నిర్మల్ జిల్లాలో ఏఎస్ఐ ఓవర్ యాక్షన్ చేశాడు. తన సమస్య చెప్పుకునేందుకు రెవెన్యూ సదస్సుకు వచ్చిన వృద్ధ రైతును నిర్దాక్షిణంగా గెంటేశాడు పోలీస్ అధికారి. తహసీల్దార్ ఛాంబర్ నుంచి బయటకు నెట్టుకుంటూ వెళ్లాడు ఏఎస్ఐ. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్లోని ఈ దారుణం చోటు చేసుకుంది. ఇక పోలీస్ అధికారి తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. నిర్మల్ జిల్లా ఖానాపూర్ డివిజన్లోని పాత ఎల్లాపూర్లో భూభారతీయ సదస్సులో ఘోరంగా జరిగిందని పోలీసుల స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ఒక వృద్ధ రైతు తన సమస్యను చెప్పుకోవడానికి ఆడియో ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి ఎంఆర్ఓ వెళ్ళడానికి వస్తే అతను ఏఎస్ఐ రామచందర్ పిఎస్ ఖానాపూర్ విధులు నిర్వహిస్తున్న ఆ వృద్ధ రైతును బయట గెంటేయడం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళు ఒక వీడియో తీసి చెప్పే పంపడంతో తీసుకొచ్చే వైరల్ అవుతున్నది. నిర్మల్ జిల్లా కలెక్టర్ గత వారం 10 రోజుల నుంచి భూభారతి పైన అనేక సమావేశాలు నిర్వహించి ప్రజల ముందు అవగాహన చెప్పాలా, ప్రజలకు మొత్తం చెప్పాలా, ఏ సమస్య వచ్చినా ఏ డౌట్ ఉన్నా అని తీర్చే బాధ్యత మీదే ఉందని చెప్పేసి ఆ కలెక్టర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా, అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ఈ భూభారత్ సదస్సులో ఈ విధంగా జరగడం ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుందని చెప్తుంది. అధికారులు పై అధికారులు ఎంత కష్టపడ్డా కానీ ఇక్కడ కింది స్థాయి అధికారులతోటి ఇక్కడ మనకు భూభారత్ సదస్సు అనేది ప్రతిష్ట దెబ్బ ఇచ్చే విధంగా మనకు కనిపిస్తుంది. శ్రీనివాస్, కానీ అంటే అక్కడ రైతులు సమస్యలు చెప్పుకోవడానికి అక్కడికి వచ్చారు. మరి అలాంటి రైతుపై అక్కడ పోలీసు అధికారులు చేయడానికి అక్కడ ఏమంటున్నారు వాళ్ళు? తహసీల్దార్ చాలా విమర్శిస్తున్నారు. ప్రభుత్వం నుంచి గొప్పగా ఇస్తుంది, దాని కంటే భూభారత గొప్పది, మేము అన్ని సమస్యలు పరిష్కరిస్తాం, ఆగస్టు 15 కూడా మొత్తం పరిష్కరిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పినా ఇక్కడ మాత్రం స్థానికంగా మాత్రం కనిపిస్తలేదు. అది కేవలం ప్రకటనకు మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ చెప్పుకోవడానికి కనీసం మా సమస్య వినడానికి కూడా అధికారులు ఓపిక లేకుండా ఉన్నారు. మమ్మల్ని కనీసంగా వృద్ధ రైతు చట్టవరకు వచ్చిన అతన్ని కూడా సరఫరాచిన సాయం వచ్చినట్టుగా నూకేంద్రం పోలీసుల జులు చాలా ఘోరమని చెప్పేసి ఇక్కడ చాలా ప్రజలు విమర్శిస్తున్నారు. శ్రీనివాస్, అసలు ఆ రైతుని గెంటేయడానికి కారణం ఏంటి? ఓపిక లేకపోవడం. లోకల్ పోతా అంటే మీరు ఎందుకు లోకల్ పోతారు, రావాలని చెప్పేసి ఇంకా వేరే వాళ్ళు వస్తారని చెప్పేసి వేరే వాళ్ళు వస్తారని చెప్పేసి ఇతన్ని నూకేసి తోసేయడం జరిగింది. ఈ ఏఎస్ఐ తీరుపేట అక్కడ ఉన్న పోలీసులు కానీ అక్కడ రైతులు కానీ ఏమంటున్నారు? ఈ ఏఎస్ఐ తీరు మాత్రం ఘోరంగా ఉన్నది. ఇతను గతంలో తెలుస్తున్నది. ఖానాపూర్ పిఎస్ లో పనిచేస్తుంటాడు. ఇది దాదాపు 22 కిలోమీటర్ల దూరంలో ఖానాపూర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఓపిక లేకుండా అతన్ని చూసేసాం. ఎంఆర్ఓ చెప్పడం నేను చూసేసిన అని చెప్పంటున్నాడు. కానీ ఒక వృద్ధ రైతును మర్యాద కనీసం వృద్ధుగా అని చెప్పి మర్యాద కూడా ప్రొఫెషన్ ఇక్కడ ప్రజలు తర్వాత విమర్శిస్తున్నారు. అందుకోసం వీడియో తీసి వైరల్ చేసి ఆ యొక్క పోలీసు యొక్క వాళ్ళ ప్రవర్తన ఏంటనేది ఇక్కడ బయటపెట్టడం జరిగింది. శ్రీనివాస్, ఇంకా అక్కడ రెవెన్యూ సదస్సు కొనసాగుతుందా? ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.